లిక్కర్ కథ కంచికి, జగన్మోహన్ రెడ్డికి జైలుకి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ఇవాళ రేపట్లో అరెస్ట్ కాబోతుంది అనేది స్పష్టత వచ్చింది. దీని మీద గవర్నర్ని కూడా కలవటం, ఏదన్నా ఫేవర్ చేయగలిగి ఉంటే, అవకాశం ఉంటే చేయమంటాం. ఎందుకంటే కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉన్నటువంటి సహాయ సహకారాలు లేవు. లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, వీళ్ళు కేంద్రంతో సఖ్యతగా ఉన్న, కేంద్రంతో వీళ్ళు అన్ని రకాల వాళ్ళు అడక్కపోయినా వీళ్ళు మద్దతు ఇస్తూ ఉన్న, కేంద్రం నుంచి మాత్రం వీళ్ళకి సరైనటువంటి సహాయ సహకారాలు లేవు. ఎందుకు సహకారాలు లేవు? ఒక పక్క నుంచి నరేంద్ర మోడీ, పక్క జగన్మోహన్ రెడ్డిని, ఒక పక్క పవన్ కళ్యాణ్ మోస్తాడు, ఆయన సంకరం మోస్తాడు అని చెప్పినటువంటి ప్రచారం ఉన్నప్పటికి కూడా పొలిటికల్ ఇదిలో అది ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా హ్యాట్స్ ఆఫ్ అన్నారు. ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఇది అందించేదానికి ముందుగా లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ జార్ఖండ్లోనే ఎక్కడో ఇదే అంశం మీద, లిక్కర్ కేసు మీద కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ అప్పుడు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని నిర్దాక్షంగా 100 కోట్ల కేసులోనే జైలుకు పంపించినటువంటి పరిస్థితి. మరలాంటిది ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిన లిక్కర్ స్కామ్ జరిగిందనేది ఎన్ని ఆధారాలు ఉన్న తర్వాత కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి మద్దతు వచ్చేటువంటి అవకాశం లేదు. అటువంటి మద్దతు కోసం రాష్ట్ర గవర్నర్ అంటే కేంద్రంలో అపాయింట్మెంట్లు దొరక్క, అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్క, నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ దొరక్క ఎన్నో ప్రయత్నాలు చేశారు గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండడానికి. అంటే అరెస్ట్ అయితే ఏమవుతుంది, కొద్ది రోజుల తర్వాత బెయిల్ వస్తుంది కదా, బయటకు వస్తారు కదా అంటే. కానీ లిక్కర్లో జరిగినటువంటి స్కామ్ ద్వారా ఆయన భవిష్యత్తులో మరలా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను అని పెద్ద ఎత్తున ఈ తాగుబోతు భర్తలతో ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోగా మళ్ళీ వాళ్ళ మీదే తిరిగి అప్పు చేయడం కాకుండా, ఆ అప్పుని సకాలంలో తీర్చకుండా, మళ్ళీ డిజిటల్ పేమెంట్స్ లేకుండా వాళ్ళ మీదే ఆదాయాన్ని సంపాదించుకుని వాళ్ళని చంపేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఆయన చుట్టూ ఉన్నాయి ఇవాళ. మరి ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి సహకారం వస్తుందా? వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ కుంభకోణాల మీద, ఈ అవినీతి మీద పెద్ద ఎత్తున ఓ డ్రైవ్ నడుపుతున్నటువంటి పరిస్థితి. దేశం మొత్తం మీద కూడా సుపరిపాలన, మంచి పరిపాలన అందించాలనేది ఎన్డీఏ కూటమి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఆచరణ దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అవినీతికి సంబంధించి పేకల్లోతులో అన్ని ఆధారాలతో పట్టుబడినటువంటి జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం జరుగుతుందా? చేస్తారా అంటే చేయరు. అంటే ఇక్కడ అంటే పొలిటికల్ ఇదిలో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి, అందుకే అరెస్ట్ ఆలస్యం అవుతుంది. ఇలా ఎన్నో అంశాలు. అమిత్ షా ఈడీ దర్యాప్తు చేస్తే అరెస్ట్ చేయనున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్తోనే దర్యాప్తు చేసుకుంటుంది జగన్మోహన్ రెడ్డిని కేసులు అరెస్ట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అని. ఇలాంటివన్నీ ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈ లిక్కర్ కేసు మీద పాస్ చేసినప్పుడు కూడా ఇందులో కొన్ని అంశాలు మాత్రం పొలిటికల్ డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ మీడియా, అంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో నడుపుతున్నటువంటి సోషల్ మీడియా లేదంటే యూట్యూబ్ ద్వారా అలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే దాన్ని అలా డైవర్షన్ పాలిటిక్స్ వైపు తీసుకెళ్లారు. కానీ వాస్తవం చూస్తే కనుక ఇక్కడ ప్రధానంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు చెల్లుబాటులో లేవు. అంటే కాలం చెల్లాయి అని చెప్పుకోవచ్చు. కాలం ఎక్స్పైరీ అయిపోయింది. అటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి అది ఎక్స్పైరీ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటి, ఇప్పుడు ఏంటి, ముందున్నటువంటి పరిస్థితి ఏంటి?
మన గవర్నర్ని కలవటం దేనికి? గవర్నర్ని కలిసిన తర్వాత కేంద్రం నుంచి సహాయ సహకారాలు కావాలి, ఈ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకోవాలి. కొద్దికాలం అరెస్టు జాప్యం అవుతుంది, ఎందుకంటే ప్రజా కోర్టులో నేను దోషిగా నిలబడితే, ఎందుకంటే రేపొద్దున దీన్ని మహిళలు పెద్ద ఎత్తున చేదరించుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అవటంతోనే అంత దారుణమైనటువంటి వాటమిని చూడాల్సి వచ్చింది. సో లిక్కర్ కేసు ఎంత ప్రభావం చూపిస్తుంటే, లిక్కర్ కేసు కవిత అరెస్ట్ అవడంతోనే బీఆర్ఎస్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. సో ఈ లిక్కర్ కేసులో సంబంధించి జరిగినటువంటి అవినీతికి సంబంధించి ఇతనికి ఇచ్చేటువంటి మద్దతు ఉందా అంటే ఛాన్సే లేదు. మద్దతు ఇవ్వడానికి ససేమేరా. అదే గవర్నర్ నుంచి ఒక రిఫరెన్స్ పంపించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పటికే ఎక్స్పైరీ అయిపోయింది, అంటే ముగిసింది. మీకు సంబంధించినటువంటి లిక్కర్ కేసులో మీరు ఎక్స్పైరీ డేట్కి దగ్గర పడ్డారు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పి గవర్నర్ తిరిగి తపాల్లో వెనక పంపించారు. సో ఇప్పుడు ముందున్నది ఏముంది అంటే జగన్ అరెస్ట్. అది నెల్లూరు పర్యటనలో అరెస్ట్ చేయొచ్చు, లంకా ప్యాలెస్కి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు, లేదా తాడేపల్లికి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. ఎనీ టైం ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ నుంచి అయితే మాత్రం తప్పించుకోలేరు. ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ ఏంటంటే, ముగిసిన లిక్కర్ కథా చిత్రం, ఇంకా లిక్కర్ కథ కంచికే, జగన్ జైలుకే అనేది. సో ఈ జగన్ జైలుకి వెళ్ళటానికి ఇందులో పాపం అనేటువంటి పరిస్థితి కానీ, సానుభూతి గెయినేటువంటి అవకాశాలు కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇది కనిపించట్లేదు. ఇప్పటికీ వైసీపీలో ఉండేటువంటి కార్యకర్తలు తప్ప నోటర్ పీపుల్ ఉంటారు, 10 to 15%, వాళ్ళలో ఎక్కడా కూడా పర్ఫెక్షన్ కనిపించట్లేదు. ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏంటి, ఇప్పుడు మళ్ళా అరెస్ట్ చేయటం ఏంటి? పాపం అంతకుముందు కూడా ఇలాగే జైల్లో ఉన్నాడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు. మరలా అరెస్ట్ ఏంటి అనే దానిలో ఎక్కడ ఎవరిలోనూ ఇది కనిపించట్లేదు. కారణం ఏంటి, ఎందుకు కనిపించట్లేదు అంటే, ఆయన ప్రజా కోర్టులో దోషి కాబట్టి. మనం చాలామంది దోషుల్ని సపోర్ట్ చేయలేం. అంటే సపోర్ట్ చేస్తే ప్రజాస్వామ్యంలో మనం వ్యతిరేకంగా కనిపిస్తాం. మనం ప్రజాస్వామ్య వ్యతిరేకులుగా జీవించకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి ఆయనకి ఈ కేసులో అరెస్టు తొందరలోనే దగ్గర పడిపోయింది, చాలా దగ్గరగా, అవర్సే అంతే. నాకు తెలిసి ఆయనకి మిగిలింది ఇంకొక 2-3 days. ఈ 2-3 daysలో అరెస్టు కాక తప్పని పరిస్థితి. ప్రజా కోర్టులో దోషి అనేది తేలిపోబోతున్నటువంటి పరిస్థితి. ఎంతో పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేసి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి 2.5 లక్షల కోట్ల రూపాయలు డిబిటీల ద్వారా సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి కూడా అంత పెద్ద ఎత్తున చేశారనేది, లక్షల కోట్ల అవినీతి జరిగిందనేది, సహజ వనరుల నుంచి అన్నీ దోచుకున్నారనేది ఈరోజు ఈ చర్చ ప్రధానంగా బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ప్రజలకు ఉండేటువంటి ఆ సానుభూతి, అదే ఆ సింపతి ఏదైతుందో అది పూర్తిగా కనుమరుగైపోవటం. ఆయనకి ఇప్పుడు కనుమరుగైపోవటం, ఆ సింపతి కూడా కనుమరుగైపోవటం, ప్రజా వ్యతిరేకతని చూడబోతున్నారు. పూర్తిగా ప్రజల్లో ఒక విశ్వసనీయతను కోల్పోవటం జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ జీవితానికి చివరి చరమాక గడియలు ఈ లిక్కర్ కేసు అని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయ జీవితానికి ఇంకా పూర్తిగా తెరబడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకా ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉందంటే, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అది 40-20 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, పూర్తిగా లేకుండా పోవచ్చు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వతంగా వీళ్ళే ముఖ్యమంత్రులుగా ఉంటారు, వీళ్ళే ప్రధానమంత్రులుగా ఉంటారని చెప్పలేం. ఈ పార్టీలు మనుగడ ప్రశ్నార్థకం కాదు అని కూడా చెప్పలేం. కాంగ్రెస్ పార్టీని చూసాం, బీజేపీని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా పెద్ద జాతీయ పార్టీలు కదా. మరి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎప్పటికీ సరైనటువంటి ఇది లేదు, పెద్ద ఎత్తున ఓట్ బ్యాంకులో 2% మించి లేదు. కాంగ్రెస్కి మరి రాష్ట్రాన్ని ఇన్నిసార్లు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి కాంగ్రెస్కి ఈరోజు మరి ఒక్క ఎమ్మెల్యే సీట్ లేదు. మరి కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి అంటే, ప్రజా వ్యతిరేకతని 1 సంవత్సరంలోనో 5 ఏళ్లలోనో రూపుమాపి అధికారంలోకి వస్తామనేది కళ, అది భ్రమ. కాబట్టి ఏంటంటే ఆయనకి గడియలు దగ్గర పడ్డాయి. పూర్తిగా ఆయన అరెస్టు తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రధాన చర్చ ఇప్పుడు.